ఏంటిది గింజలు గింజలు అంటున్నావు? బీరకాయ గింజలు కూడా అమ్ముతున్నావా? బీరకాయ గింజలు కదా గారు, గింజల్స్ అంటే వంకాయ. ఓరి నీ మొహం మండ, వంకాయల్ని గింజలని ఎవరు చెప్పారా? ఎవరో మనం చెప్పేదండి. చిన్నప్పటి నుంచి మా ఇంటి పక్కన కానీ ఉండేది, ఇంగ్లీష్ అంతా ఆటోమేటిక్ కదా వచ్చేసింది. ఓరి నీ మొహం సంతకళ్ళ, వీటిని గింజలు అన్నారా? బ్రింజాల్ అంటారు. అయినా మనం తెలుగు వాళ్ళం కదా, నీకు ఈ బోర్డు ఇంగ్లీష్ ఎందుకురా? ఏటమ్మగారు మీరు మరీను, అయినా ఇంగ్లీష్ మాట్లాడడం తప్పే ఉంది. ఉంటాను అమ్మగారు. ఆగరా, కూరగాయలు తీసుకొని చూసుకోండి. అన్ని పురుగులే. కూరగాయలు రావడం చేత బోర్డు ఇంగ్లీష్ ఎందుకురా? వాడి భాషే కదే, వాడు బోడి, వాడి కూరగాయలు బోడి. ఏమండి మధ్యలో నా మీద పడతారంటే? రేయ్, నిన్నేం చేస్తానో తెలుసా? నిన్ను మళ్ళీ ఈ కాలనీలో అడుగు పెట్టకుండా చేస్తా. పోరా, వీడి దగ్గర మళ్ళీ కూరగాయలు కొన్నావా నీ పని చెబుతా. చూడు, తాజాగా ఎలాంటి రాజా కూరగాయలు తెచ్చాను. అవును, మీరు అడుగు చూసుకోండి, మధ్యలో నాకెందుకు. రేయ్, మళ్ళీ మా ఇంటికి వచ్చి ఆడాళ్ళ దగ్గర ఈ బోడి కబుర్లు చెప్పి ఈ బోడి కూరగాయలన్నీ అంటగట్టాలని చూసావు, నీ బండి మొత్తం ఎర్రగొట్టి సాంబారు కాసుకుంటా. సార్ నన్నేమనండి, కానీ నాకు కాయగూరలే, నా బండి మాత్రం బోడి కాయగూరలు. అమ్మా సార్ చూద్దాం, సార్ చూద్దాం. అమ్మమ్మమ్మమ్మ అమ్మా, ఏంటా ఏం మాట్లాడలేదు అనుకున్నాను. మొదలెట్టారా? చూద్దాం సార్, ఎన్నాళ్ళు నడుస్తుంది. నేను చూస్తాను, మీరు ఉంటారు, నేను ఉంటాను, నా బండి ఉంటది, నా కాయగూరలు ఉంటాయి, ఆ మార్కెట్ ఉంటది. ఇంకెన్నాళ్ళు సార్? ఇవాళ కాకపోతే రేపైనా నన్ను బతిమాలి బాబు అన్నది కొనాల్సిందే. ఇన్ఫ్రెంట్ కోకడల్ ఫెస్టివల్. వాడు లేవలేదు, రాలేదు. లేవలేదా? 10 అయింది. కూసే గడిదొచ్చి మేసే గడిదని జడగొట్టిందని ఆడి మీద పడిపోతారు ఎప్పుడు. నువ్వు రావే బాబు. ఎలా రాడో నేను చూస్తాను. వంశీ, వంశీ మీ బాబు వచ్చే లెగరా. వంశీ లెగరా. బాలు నువ్వనా లెగరా. బాలు లెగరా. అప్పుడేనా? బాబు వచ్చాడు రా, లెగరా నాన్న. నేనని అభిషేక్. ఐసు ఏమైంది? ఐసు చోటా షకిల్ చూసి పారిపోయిందిరా. చోటా షకిల్ ఎక్కడ? తలుపు కొడుతున్నాడు, వెళ్ళి చూడు తెలుస్తుంది. బాబు వచ్చాడు, ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? వామో అంకులా, ఇప్పుడు ఏం చేద్దాం రా? అందుకే చెప్పాను పొద్దున్నే వెళ్ళిపోదాం అంటే మీరేం వెళ్ళలేదు కదరా. అదేంట్రా, పొద్దున్నే 8 o'clock అలారం పెట్టమని సూర్యుకి చెప్పానుగా. ఇప్పుడు ఎంత అయింది? ఇంకా 8 అవ్వలేదా? 10 అయిపోయిందే. ఏరా అలారం పెట్టలేదా? పెట్టాను రా. ఎప్పుడు? నువ్వు నాకు ఎప్పుడు చెప్పావురా? నేను సాయంత్రం అప్పుడే పెట్టాను. ఏదో సన్యాసి, నీకు జుట్టు పెరిగింది కానీ బుర్ర పెరగలేదురా. నేను సాయంత్రం అలారం పెట్టుంటే రాత్రి మోగి ఆగిపోయి ఉంటది. బాబు ఇప్పుడు ఏం చేద్దాం? మీ డిస్కషన్ తర్వాత కానీ ముందు అంకుల్ సంగతి చూద్దాం పదండ్రా. చూసేదే ఉంది, వెళ్ళి తలుపుతి. వామ్మో నేనా? అంకుల్ చూస్తే నన్ను చంపేస్తాడరా. అంతకన్నా నీతో లాభం లేదు కానీ ఆయన నిన్ను చూసి చంపితే పని అయిపోద్ది. వెళ్ళి తలుపుతి. మధు, సూరి, 1 2 3. ఏం చేద్దాం నాకు కర్మ. వంశీ, అంకుల్ మీరా? అంకుల్ గుడ్ మార్నింగ్. అంకుల్ గుడ్ మార్నింగ్. సరే, మా వంశీగాడు ఎక్కడ? ఎర్లీ మార్నింగ్ 8 o'clock అలారం పెట్టుకుని కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాడు అంకుల్. ఎర్లీ మార్నింగ్ 8 o'clock? అవును అంకుల్. అలారం, కంప్యూటర్ క్లాస్. ఓ బ్రహ్మాండం. నువ్వు లోపల ఏం చేస్తున్నావురా? 6 గంటలకు లేచి చదువుకుంటున్నాను అంకుల్. 6 గంటలకు లేచి చదువుతున్నావు? అవును నీ అంకుల్. ముఖం మంట, ఆ జుట్టు చూడు, ఆ కళ్ళలో పుట్టులు చూడు. నువ్వు చదివి సచ్చే ముఖం. రేయ్, మీకు ఛాన్స్ దొరికితే నన్నే కాదురా, బిన్ లాడెన్ని, జార్జి బుష్ని కూడా ఎర్రిపప్పం చేసి ఆడిస్తారు. అసలు మిమ్మల్ని లాభం లేదురా, మా సుబ్బిగాడిని అనాలి. వాడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు, రేయ్ నీ పిల్లలు మా ఇంట్లో పెట్టి ఇల్లు అద్దెకిచ్చాలరా అని చెప్పా. నా మాట ఇంటేనా? ఇంట్లో సొంత మనుషులు లేకపోతే ఇల్లు పాడైపోతుంది, పిల్లలు పాడైపోతారు అన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఇటు మీరు పాడయ్యారు, మావాడు పాడయ్యాడు, ఇల్లు పాడైంది. దరిద్రులారా, మీకు చదువు రాదు కదా, మీ జన్మలో బాగుపడరా, మీ కర్మరా. ఇంతే, ఇలాగే ఆడమండి. హలో, ఆగండి ఆగండి. గోదావరి దొరికాయి కదా, అసలు మీకు అది లేదని నా డౌట్. పొద్దున్నే కాకిలాగా శకునం వచ్చిందిగా, కారు కోతలు కోతావు నిన్ను. ఆగనా మీకు కాగోలా. కస్టమర్ తో మాట్లాడుతున్న డస్ట్బిన్ చేశారు. ఇక్కడెవర్రా కస్టమరు? సొల్లు కబుర్లు చెప్పమాక. మరి అక్కడే కాలేదు, సొల్లు కబుర్లు కాదు, సెల్ ఫోన్ కబుర్లు. ఒక నిమిషం ఆగండి. హలో శ్యామరావు గారు, మీకు సొరకాయలు కావాలి అంతే కదా, తెచ్చేస్తాను, పెట్టండి. వామ్మో, ఇంత కటింగ్ ఇచ్చావా? హాఫ్ నిక్కర్ గాడు, నీకెందుకురా సెల్ ఫోను? వయసు కాని వయసులో మీ కొడుకు బైక్ వెళ్ళట్లా మీరు? అదేదో ఇవాళ ఊరికే సరదాగా తీసారా కుర్రాడిది. మీరు మార్కెట్కి వెళ్ళే గొప్పరు, మీరు ఏదైనా చేయొచ్చు, మేము మాత్రం వ్యాపారం చేసుకుంటే బాధపడతారు, ఏడుస్తారు. చేస్తున్నావు బోడి వ్యాపారం.
చచ్చుపుచ్చు కూరగాయలన్నీ తీసుకొచ్చి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, దానికి నీకు ఒక సెల్ ఫోను. లేకపోతే మీ ఇంటి ముందు పండిస్తారు కాయగూరలు. ఈ డొక్కు ఫోన్ ఎందుకురా? డొక్కు పోనా? మీకు తెలుసా, ఆ. పక్క నుంచి వెళ్ళే పడుచు పిల్లలు గుసగుసలాడుతుంటే టేప్ చేసుకోవచ్చు, కన్ని పిల్లలు కాయగూరలు ఏడుతుంటే కత్తిలాంటి పడవలు తీసుకోవచ్చు, ఇంటర్నెట్ పెట్టించుకుంటే FT తాతలు కూడా చూసుకోవచ్చు. అబ్బో. అబ్బబ్బబ్బా, ఒకటా రెండా? అబ్బో, రేయ్, ఇంతకీ దీని ఖరీదు ఎంతరా? 20. ఓరి నీ ఇంగ్లీష్ మంట, తెలుగులో ఏడవరా? 20 కాదు 20. ఏదోలేండి. అది సరేరా, ఈ బిజినెస్ కి సెల్ కి సంబంధం ఏంట్రా? ఇప్పుడు అది కనిపిస్తున్న అమ్మగారు ఓ అరకిలో వంకాయలు అడిగారు అనుకోండి, 1 నిమిట్లు ఇచ్చేస్తాను. అలాగే పక్కిని పాపరావు గాని, వెనకండి ఎంకాయమ్మ గాని, ఎవరైనా సరే, ఆఖరికి మీ సెకండ్ స్టాండ్ టైప్ సురేఖ అడిగినా సరే 5 నిమిట్స్ లో తలుపుని ప్రసవం చేసేస్తా. ఆవిడ తలుపు ముందు ప్రశ్న ఏంట్రా? నా ఇంగ్లీష్ అర్థం అవుతుంది, నా తెలుగు అర్థం అదు. తలుపు ముందు ప్రసవం అంటే డోర్ డెలివరీ అనమాట. ఓహో. అది కూడా తెలియదు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిపోతారు. హలో, కిలో క్యాబేజా? వచ్చేస్తున్నాడు. ఏం ఫోన్లో ఏంటో. హలో, అన్ని బిజినెస్ లో ఫోన్ల మీదే. మధు, దేనికి? అవును 9:30 అవుతుంటే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేటి? ఇక్కడ ఉండక ఎక్కడ ఉంటాను? అదేమిట్రా 10ంటికి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఇంటర్వ్యూకి రమ్మన్నావు కదా? నేనా? క్యాండిడేట్ నెంబర్ 1 ప్లీజ్. ఇంటర్వ్యూ అన్నారు, ఎవరు లేరేటి? లేకపోవడం ఏంటి, ఆయనే మా బాసు ఇంటర్వ్యూ చేస్తాడు. ఎవరు ఈ పిల్లడా? పిల్లాడని తేలిక తీసిపారైపోక బెంగానీ మూత మోగిపోద్ది. ఏ తాలూకులు ఇంటర్వ్యూ చేయండి. నీకు మా డాడీకి పెళ్ళనుకో అనుకున్నాను. రాత్రి 10 అయింది, డాడీ ఇంకా ఇంటికి రాలే. అప్పుడు నువ్వేం చేస్తావు? అస్సలు ఆగలేను బాబు, మీ డాడీని చూడకుండా వెంటనే కారు వేసుకుని షూటింగ్కి వెళ్ళిపోతాను. అప్పుడు నన్ను ఎవరు చూస్తారు? ఈ అడ్డమహోడు ఉన్నాడు కదా, చూసుకుంటాడు. ఇదిగో పాప, ఎంత నోడుదోలుంటే నీకు అస్సలు పెళ్లి కాదు, లైఫ్ లాంగ్ ఒంటరి పోరాటమే. నెక్స్ట్ కమింగ్. మీరు నాకు నచ్చారు. మీ స్టేటస్, మీ డబ్బు, మీ ఇల్లు అన్నీ నాకు నచ్చాయి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడైనా రెడీ. వాటిని తొత్తర తొండలెత్తుకెళ్ళా. పెళ్లి కొడుకు నేను కాదు, మా బాస్. ఇడియట్, ఆ సంగతి ముందే చెప్పొచ్చు కదా. ఇంత ఇమీడియట్ గా ఇడియట్ అందేంటి? ఓహో, ఇదిగో మాధురి తెచ్చేట్. ఆగా బాస్, దీన్ని అనాకాని లెవెలే గాని అమ్మయ్యే లెవెల్ మాత్రం కాదు. అంతా విన్నాను. సెంటర్ హౌస్ ప్లీజ్. బయటకు రా, నీ సంగతి తెలుస్తా. అసలు రిక్షా డబ్బులోనే తిప్పుకుంటూ వెళ్తున్నా. నెక్స్ట్. ఎస్ బాస్. ఓకే, దర్దల్ నడిచేస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మిసెస్ మధు, అవ్వకపోతే మిస్ పెంచలమ్మా. అంత డిఫరెన్సా? చూడమ్మా, మా బాస్ కి నేను ఎస్ అంటే ఎస్, నో అంటే నో. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ నువ్వు టక 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 కరెక్ట్ గా సమాధానం చెప్తావు అనుకో, నువ్వు ఈ ఇంట్లో ఇల్లాలుగా, వంటింట్లో ప్రియురాలు. అయితే నువ్వేనన్నమాట పేపర్లో ప్రకటించింది. అప్పటికి చెప్పండి అది వద్దని, వింటేనా అక్కడగలరు. అవును అంకుల్. వీళ్ళందరినీ పంపించేసిన రూమ్కి రా. ఆ పేపర్ అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ ఇచ్చి ఉండడు. ఇది ఖచ్చితంగా కుస్లు పనే. అవును సార్, నేను ఇవ్వలేదు, నా మీద ఒట్టు. అయినా నా ఉద్యోగం పోయే పని నేను ఎందుకు చేసుకుంటాను చెప్పండి, నన్ను నమ్మండి ప్లీజ్. ఏమైంది దీనికి? అయ్యో ఏమైంది? అమ్మో, నేను తాగను. ఏంటి తాగవా? ఇంత కష్టపడి స్మగ్లింగ్ టైప్ లో బేర్ తెస్తే తాగనంటావా? అంటే మేమంతా తాగుపోతా, నువ్వు మాత్రం పత్తితవా? మేము కూడా ఫస్ట్ టైం తాగుతున్నాంలే. కమాన్, తాగితే ఏమవుతుంది? కిక్ వస్తుంది. ఎక్కువ తాగితే కక్కు వస్తుంది, అంతే. Cheers. Come on. హలో హలో, ఒరే షారు, నువ్వా? ఆడపిల్ల ఇంటి ఏం పని అది? చెప్పని అదే ఇప్పుడు నువ్వు చేస్తున్న పని. అయినా నువ్వు ఈ టైంలో ఫోన్ ఎందుకు చేసావు? బోరు కట్టి పేరేంటి? మేమేం పీకలేదు. బీరే అంటే నేను బోర్ అంటే నువ్వు బీరు కొడుతున్నావా? బీరా? అరే అదే లేదే. బీరెక్కడిది? ఎవరే అది? షారుఖ్ ఖాన్. వావ్, షారుఖ్ ఖాన్, ఐ లవ్ యూ షారుఖ్ ఖాన్.
అబ్బా అంత ఓవర్ అయిపోతే వాడు 2వ క్లాస్ షారు. వింటున్నా ఏంట్రా వినేది? అసలు పిల్లలంటే ఎలా ఉండాలి? లవకుశల్లా ఉండాలి తెలుసా? తెలియకపోతే రామాయణం చదువుకో. రామాయణం అంటే గుర్తొచ్చింది, రేపు మార్నింగ్ 10 గంటలకి మా క్లాస్మేట్ ప్రోగ్రామ్ టీవీలో వస్తుంది, తప్పకుండా చూడండి. అదే పని మాకు, మేము చూడపోతే నీ బియ్యం బండారం పేపర్లో వేస్తా. టేక్ కేర్. మీరు పిల్లాడు కాదు, పిడుగు. నిజంగా వాళ్ళు ఇచ్చేది 2 గ్లాసులు అంటావా 7 గ్లాసులు అంటావా? ఊరుకోండి, చీప్ బుద్ధి మీరును. వాళ్ళు ఇచ్చేది 2 గ్లాసే, 7 గ్లాస్ కాదు. అయినా నెత్తిని ముసుగెందుకు మీకు? ఎవరైనా చూస్తే గుర్తుపడతారేమోనరా, మళ్ళీ షాక్ అయిపోరు. మీరు లైన్లో లేకపోతే షాక్ అవుతారు తప్ప ఉంటే నేచురల్ అనుకుంటారు. అన్నా వేసేలా ఏ చేస్తే ఇచ్చేది 2 గ్లాస్ కాదు, చేతికి స్టీల్ బేడీ. ధర్మతల్లు వచ్చే 7 బంగారు గ్లాస్ ఇవ్వండి అమ్మా. తీసుకోండి. ఇదేంటి మీరు మళ్ళీ లైన్లోకి వచ్చారు? మళ్ళీ రావడమేంద్రా, ఇప్పుడే వచ్చా. గ్లాస్ తెచ్చుకున్నావా? ఉండయ్యా నిలబడా, ఇంకోటి వస్తుంది. హాయ్ ముమైత్ డార్లింగ్, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. మమతని ముమైత్ గా మార్చావు, కానీ నీతో పర్మనెంట్ గా కట్టేసుకోవాలని మాత్రం చూడకు. కమన్ కారెక్కు. కమన్ కమన్ కమన్. స్వీట్ బేబీ. అరే శేఖర్, ఈ సంవత్సరం నేను పాస్ అవుతానంటావురా? నువ్వు కాలేజీలో చేరి జస్ట్ 7 ఏళ్ళగా అయింది. జోకులు ఎందుకులేరా? డిగ్రీ పూర్తి అయిపోతే మా మామ కూతురు నన్ను చేసుకున్నట్టంతరా బాబు. నిన్ను నిన్ను అయిపోయింది. రమ్యరా, దానికి ఎంత పొగరు. దాని పొగరు ఫిగరు నా విగర్ ముందు తల దించుకునేలా చేస్తాను. పద పద పోనీ. గురు వస్తుంది. గోయిందా గోయిందా. ఏసీఎం ఏంటిది? రోడ్డు కట్టంగా దున్నపోతులా పడుకున్నావు లే. అమ్మా, నువ్వు దున్నపోతున్నా ఏ పోతున్నా పర్వాలేదమ్మా. అవతల పోతున్న పేషెంట్ ప్రాణాలు కాపాడు తల్లి. ఎవరా పేషెంట్? మా ఫాదర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, కొంచెం హెల్ప్ చేయ రమ్య. నేనేం చేయగలను? నువ్వేం చేయక్కర్లేదు, మా రూమ్ వరకు మాకు లిఫ్ట్ ఇస్తే చాలు, మిగిలిన విషయాలు మేము చూసుకుంటాం. అమ్మా, పంచ ప్రాణాల్లో 4 పోయినాయి అమ్మా. ఒక్క ప్రాణంతో ఎక్కిళ్ళు పెడతాడమ్మా. ఆ ఒక్కటి పోతే వీడికి దిక్కెవరు తల్లి? సరే సరే, పేషెంట్ ఎక్కడ ఉన్నాడు? పేషెంట్ ఎక్కడంటే ఏం చెప్పమంటావమ్మా? మనం వెళ్ళేసరికి అసలు ఉంటాడో లేదోనమ్మా. ఇంతకీ పేషెంట్ కంప్లైంట్ ఏంటి? గాలి కుట్టి వ్యాధమ్మా. అదేంటి? అది పశువులకు వచ్చే వ్యాధి కదా. అంటే మనిషి కూడా సోషల్ యానిమల్ కదా అని మా వాడు ఉద్దేశం. అవునవునవునవును. ఏంటో అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. అలా ఉంటేనే బెటర్. అర్థమైతేనే కష్టం అమ్మా. ఎక్కురా ఎక్కుతున్నా. అబ్బో, నీ స్పీడ్ చూస్తుంటే కార్ రేస్ లో పోటీ చేయొచ్చు. అది ఇప్పుడు అవసరమా? అవసరం లేదనుకో, నువ్వు కోపంలో కూడా భలే అందంగా ఉంటావు. షట్ అప్. ఫాదర్ కి సీరియస్ అన్నా ఏంటి మాటలు? ఇంతకీ ఎక్కడ మీ ఇల్లు? పాపు అదే మా బిల్డింగ్. అమ్మా, ఉన్నాడో లేదమ్మా. మా పాలిట మదర్ తెరీసాలా వచ్చావు, లోపలికి వచ్చి కాస్త సాయం పట్టవా? మీ ఇద్దరు చాలరా? చాలమ్మా. నువ్వు టచ్ చేస్తే గానీ వాడు లేచి కూర్చోడమ్మా. నేను టచ్ చేయడం ఏంటి? అంటే నువ్వు మదర్ తెరీసా లాంటి దానివి కదా, నీది హీలింగ్ టచ్ అని మా వాడు ఉద్దేశం. అవునవును. ఏంటో మీ మాటలు వింటుంటే చిరాకేస్తుంది. ప్లీజ్ రమ్య. ముందు నువ్వు దిగుతావా లేదా? దిగు దిగు. పద లోపల పద. హే, వాట్ ఇస్ దిస్? డోర్ ఎందుకు క్లోజ్ చేసా? నీ చాప్టర్ క్లోజ్ చేయడానికి. అంటే నన్ను చంపేస్తావా? అబ్బచా, అప్పుడేనా? ముందు రేప్ చేసి ఆ తర్వాత రేప్ చేస్తావా? ఒట్టి రేప్ కాదే, గ్యాంగ్ రేప్. బయట గ్యాంగ్ వెయిట్ చేస్తుంది.
క్లాస్మేట్స్ అని నమ్మి మీ వెంట వస్తే నన్ను ఇలా మోసం చేస్తారా? యు బ్లడీ చీట్స్. కంట్రోల్ యువర్ టంగ్ మిస్, లేకుంటే నా నోటితో నీ నోరు ముయ్యాల్సి వస్తుంది. నువ్వెంత గింజుకున్న లాభం లేదే. మా వాడికి ఉడుం పట్టు పట్టాడంటే వదిలిపెట్టడు. నువ్వు కొంచెం కోఆపరేట్ చేయమ్మా. నీ బొంద కోఆపరేట్ చేస్తే అది కాపురం అవుతుంది కానీ రేపు ఎలా అవుతుందిరా ఫుల్. నువ్వు కాస్త నోర్మి. రేయ్, దెబ్బ కొట్టిందిరా. చీరలో రమ్మంటే జీన్స్ లో వచ్చింది. దీనికి మనం అంటే బొత్తిగా భయం లేదు. దీన్ని ఒక చూపు చూడాల్సిందే. ఓకే గో హెడ్. కమాన్. నన్ను ఎందుకు ఇలా వెంటబడి వేధిస్తున్నారు? నేనేం చేశాను? నిన్న మేము చెప్పిందేంటి? నువ్వు చేసిందేంటి? శారీ కట్టుకోమని కానీ సరిపోయిందా? ఇంట్లో శారీ ఉండక్కర్లేదా? ఏంటి మీ ఇంట్లో శారీ లేదా? మీ అమ్మ కూడా శారీ కట్టుకోదా? అది కూడా ఇదే టైపా? అమ్మ చీర కట్టుకుంటే అమ్మమ్మలా ఉంటాను. చందన బ్రదర్స్ డోర్ ఓపెన్ చేయండి. శారీ అంటే నేను ఎక్కడ తెచ్చేది? నాకు కొంచెం టైం కావాలి. సరే సరే, నీకు ఇంకో రోజు టైం ఇస్తున్నాను. చెప్పింది చెయ్యి. లేకపోతే ఏమొద్దో తెలుసా? పేలిపోద్ది. కేటు గడి కంటే డూప్లికేట్ గడి గొడవ అయిపోయింది. ఛీ! డూప్లికేటా? సార్ 300 కేజీల బరువు మా చేతిలో పెట్టారు, 30 గ్రాములు మీ చేతిలో పెట్టుకున్నారు. వాస్తవం మీకు, వాచిపోతుంది మాకు సార్. వాస్తు పాటించకనే ఈయనకంటే ముందున్న కమిషనర్ ఏమయ్యాడు? పెరేలో సెల్యూట్ చేస్తూ సీఎం కంట్లో పడిచారు సార్. సెల్యూట్ నేర్చుకోమని 6 నెలలు సస్పెండ్ చేశారు సార్. తెలుసు కదా. ముందు మీరు ఇది ఎక్కడ పెట్టారో తెలుసుకోండి సార్. తెలిసిపోయింది రో. ఎక్కడ సార్? నో. అరే మనలో మాట తూర్పేటు. అట్ట చూస్తావు ఎదురా, తూర్పేట అని అడుగుతున్నాను. ఓ పని చేయండి సార్, మీరు ఇది పట్టుకోండి సార్. నాకు పని చెప్తావేరా? మెల్లగా సార్. జాగ్రత్త. తూర్పు పడమర ఎదురెదురు. తూర్పేట చూడమంటే పాటలు పడతావేరా? 350 కిలోలు చేతులు పెట్టి. మరి అదే వాచిపోవడం అంటే. మీరున్నది తూర్పు సార్. అయితే ఇంకే ఇక్కడనే పెడదాం. మీరు వదిలేండి రా. ఏంటయ్యా ఏదో సౌండ్ వచ్చినట్టుంది? అబ్బే ఏం లేదమ్మా, సామాన్లన్నీ వాస్తు ప్రకారం సర్దామన్న ఆనందంలో అరిచారంతే. ఇల్లంతా చక్కగా సర్దారు. అమ్మా తీసుకోండి. అలాగే. ఓ అందుకే వచ్చేటప్పుడు స్నానం చేసి రండి అని చెప్పేది. బస్ స్టాండింగ్ లో యాప్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నారు. మేం లేబర్ వాళ్ళం కాదమ్మా, పోలీసు వాళ్ళం. అవునమ్మా, ఈయన మా సీఏ గారు సార్. అమ్మో నమస్కారం. మీకేనమ్మా తెచ్చరా? మీరీ పనులు చేయడం ఏంటి? మీకు ఇబ్బందిగా ఉందేమో గానీ మాకేం కొత్త కాదమ్మా. మమ్మల్ని స్టేషన్ లో డ్యూటీ చేయనిత్తగా. నీకు సాయంత్రం డ్రిల్లు తప్పదు. అయ్యగారికి మర్చిపోకుండా మా గురించి కొంచెం గుర్తు చేయండమ్మా. ఇంట్లో ఏ పని కావాలన్నా మేము చేసి పెడతాం. చూశారా హోమ్ డిపార్ట్మెంట్ ని ఎలా పడగొట్టేశాను? ఇంకేం చేయగలరు మీరు? ఏంట్రో ఏదో సౌండ్ వచ్చింది అక్కడ సార్. వారు మీ తాతగారమ్మా? అయ్యో కాదంకుల్, త్యాగరాజస్వామి గొప్ప వాగ్గేయకారులు. ఓహో, మీరు సంగీతం నేర్చుకుంటోంది వారి దగ్గరనేనమ్మా? ఏంటంకుల్, ఎప్పుడో 19వ శతాబ్దంలో ఉండేవారు. ఓహో, మొన్న రవీంద్ర భారత్ లో సేమ్ ఇటువంటి ఆయన కచేరీ ఇస్తా ఉంటే మేము బందోబస్తు కూడా వెళ్ళామమ్మా. అందుకనే సరిగ్గా పోల్చుకోలేకపోయాను. ఆయన ఎవరు? ఆయన విశ్వనాథ శాస్త్రి గారు అని గొప్ప సంగీత విద్వాంసుడు. చాలా బాగా పాడతాడు. విశ్వనాథ్ శాస్త్రి గారు మీకు తెలుసా అంకుల్? తెలుసా ఏంటమ్మా, కావాలంటే మిమ్మల్ని పరిచయం కూడా చేస్తాను. నాకు ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఎప్పటి నుంచో కోరిక అంకుల్. నేర్చుకోమా? డాడీ. మీరు సార్ నేను ఈ ఏరియా సీఎన్ సార్. వీళ్ళేమో నా స్టాఫ్ సార్. మీరు వైజాగ్ నుంచి ఫోన్ చేసింది నాకే సార్. ఇల్లు మొత్తం సర్దాం సార్ వాస్తు ప్రకారంగా. మీ సిన్సియారిటీ ఇక్కడ కాదు, డ్యూటీలో చూపించండి. ప్రమోషన్ ఇస్తాను. ఉంటాం సార్. కమ్, హౌ డు యు లైక్ దిస్ ప్లేస్? చాలా బాగుంది డాడీ. రియల్లీ? ఎందుకు నవ్వుతున్నారు? నా ప్రమోషన్ మిస్ అయిపోయిందనా? అదిగా సార్, ఇన్నాళ్ళకి మన క్రిమినల్ ఏసీపీ గారిని డ్రిల్ ఆడిచ్చే పోలీస్ కమిషనర్ వచ్చాడు సార్. మీరు కూడా సంతోషపడండి. ఆడి సంగతి నీకు తెలియదు. ఆడు మనకు తెలియకుండా మన శాలరీ సర్టిఫికెట్ల మీద లోన్ తీసుకున్నాడు. ఇటువంటి వాళ్ళ చేత క్లబ్ లో క్యాబరే ఆడిస్తాడు. ఏం చేస్తున్నావు? ఏంటి? కొంచెం అర్థమయ్యేలారా. హలో సార్, పెన్ను.
ఏ ఊరు వెళ్తున్నారు? కాకినాడ. పెళ్లికా? కాదండి, మా మాంగారికి సీరియస్ అని ఫోన్ వస్తేను మా ఫ్యామిలీని పంపిస్తున్నా. అంటే మీరు వెళ్ళట్లేదా? లీవ్ దొరకలేదండి. లీవ్ దొరక్క వెళ్ళటం ఇష్టం లేక? ఏంటండి అలా మాట్లాడతారు? మరి ఇంకెలా మాట్లాడాలరా? రా ఏంటండి రెస్పెక్ట్ లేకుండా? ఏంట్రా నీలాంటి పశువుకి ఇచ్చేది రెస్పెక్ట్? మీ మాంగారు నీకు పిల్లనిచ్చి కట్నం ఇచ్చి నడుపుకోవడానికి స్కూటర్ ఇచ్చి ఆయన సర్వస్వం వీడికి దోసిచ్చి పాపం ఆయన నిరుపేద గుండెపోటుతో జనరల్ హాస్పిటల్లో చావు బతుకులతో పోరాటం చేస్తా ఉంటే నువ్వు లీవ్ దొరకలేదని క్యాజువల్ గా చెప్తావురా? ఏంటి పెన్నిచ్చి టూ మచ్ గా మాట్లాడుతున్నా? పెన్నిచ్చి నాకే ఇంత బాధగా ఉంటే పిల్లనిచ్చిన మీ మాంగారికి ఇంకెంత బాధగా ఉంటుందిరా? ఏమయ్యా నువ్వు అసలు మనిషివేనా? నా మామగారు పోతేనే నేను వెళ్ళాను. మానవత్వం ఉండాలయ్యా. వీడికి మానవత్వం ఉంటే లీవ్ దొరకలేదని ఎందుకంటాడండి? రేయ్, మీ మాంగారికి వచ్చిన గుండె జబ్బు పోగొట్టడానికి డాక్టర్లు ఉన్నారా, కానీ ఆయనకి నువ్వు రాలేదన్న బాధను పోగొట్టడానికి ఏ స్పెషలిస్టులు ఉన్నారా? అర్థమైందిరా? ఆయన చచ్చిపోతే ఆస్తి మొత్తం దొబ్బేద్దామని ప్లాన్ చేసావు కదరా? అడ్వాన్స్ గా గుండు కూడా కొట్టించావు. మాస్టర్, మిమ్మల్ని పెన్ అడిగి మొదటి తప్పు చేశా, లీవ్ పెట్టకుండా రెండో తప్పు చేశాను. అసలు ఏ సంబంధం లేని మీకే ఎన్ని డౌట్లు వస్తే మా బంధువులకి ఇంకెన్ని డౌట్లు వస్తాయో. నా పేరు కూడా యాడ్ చేసుకుని ఇప్పుడే రిజర్వేషన్ చేయించుకుంటా. విష్ యూ హ్యాపీ జర్మనీ. తగుదనమ్మా అంటూ బయలుదేరాడు. చావు బతుకుల్లో ఉన్న మా నాన్న ఎలాగూ తిరిగి రాడు. వచ్చినా ఉపయోగం లేదు. నా నగలు బంగారం టెండర్ల తాలూకు నువ్వు తీసుకొచ్చిన ఆ లంచం డబ్బులు అన్ని బీరువాలో పెట్టాను. అవి ఏ దొంగలన్నా వచ్చి దోచుకుపోని చెప్తాను. నీ గుండె చేతకు కొడతాను. ప్రయాణికులకు విజ్ఞప్తి, అపరిచితులతో అప్రమత్తంగా ఉండండి అని ప్రభుత్వం వారు చెప్తున్నా వినకుండా నా మాటిని కాకినాడ వెళ్ళిపోయావు. నేను ఇప్పుడు 3వ కంటే తెలియకుండా మీ ఇంట్లో సామాన్లన్నీ సర్దుకుని కాశీ కూడా వెళ్ళిపోతాను. కనీసం అప్పుడైనా మీరు నాలాంటి అపరిచితులను నమ్మొద్దని ప్రభుత్వం వారు చేసే విజ్ఞప్తిని ఆచరిస్తారని ఆశిస్తూ పూజ ఇంతటితో ముగిస్తున్నా. హలో, ఈజీ టు హుస్సేన్ ట్రావెల్సా? ఒక్క నిమిషం అమ్మా, టేప్ రికార్డ్ కూడా ఉంది. ఇదిగో బాబు, రేపు పొద్దున గృహప్రవేశం ఉందమ్మా. పాత ఇంట్లో సామాన్ అంతా తీసుకెళ్లి కొత్త ఇంటి షిఫ్ట్ చేయాలి. ముహూర్తం రాత్రి 2:30 గంటలకి. పోలీసులు కూడా ఇన్ని వివరాలు అడగరు. మొత్తం సామాన్ అంతా నెత్తుకోద్దేటి. యథ వివరాలు ఆపి మంచి కుదమట్టంగా ఉన్న 4 వర్కర్స్ ని పట్టరా. చాలా గాజు సామానం ఉంది అక్కడ, సెన్సిటివ్ గా డీల్ చేయాలి. ఆహా, అయ్యి బాబోయ్. ఇదిగో రే, నువ్వు చిన్న చిన్న డీసీఎంలు అయ్యి కాకుండా పెద్ద పెద్ద అశోక్ లేలాండ్ లారీలు పంపించాయి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు, మైక్రో ఓవెన్స్, డైనింగ్ టేబుల్ సెటప్, బిబో వాటర్ సెటప్ కూడా ఉందరా. అమ్మో, ఈ పుట్టోడికి ఇంత పెద్ద ఇల్లా? ఆడు తిరిగి వచ్చి దీని చిన్నకొంప కింద మార్చేయాలి. హలో, సనత్ నగర్ ట్రావెల్స్ అండి? అవునండి. మేము అర్జెంట్ ఇల్లు మారాలనుకుంటున్నాం. సామాన్ షిఫ్టింగ్ చేయాలి. రాత్రి 3 గంటలకు 4 లారీలు పంపించండి. షటప్, మా ఇల్లు మా ఇష్టమయ్యా, నీకెందుకు ఆయన్ని? అడ్రస్ నోట్ చేసుకో. 6-3-139/A యూసఫ్ గూడ శ్మశానం బిసైడ్, రైట్ సెంటర్, లెఫ్ట్ టర్న్. ఏం అర్థం కాలేదు సార్, తెలుగులో చెప్పండి. 6 అడ్డగీత 2 అడ్డగీత 139 యూసఫ్ గూడ శ్మశానం పక్కన 3వ ఇల్లు. అక్కడికి వచ్చి నువ్వు ఆర్డర్ కొట్టేసావు అనుకో, నేను ఎలపలికి వచ్చేస్తాను. గుడ్ నైట్. ఈ లారీ వచ్చే లోపు మనం ఫేషియల్ అది చేసేసుకుని ఇంటి ఓనర్ లాగా అనేయాలి. దుమ్మ చాయ. అక్కకి ఎన్ని చీరలు ఉన్నాయో, పట్టుకుంటే పట్టు చీర, బట్టలు బట్టలు లేవు. వావ్, ఇది వెస్ట్, ఇది వెస్ట్. ఇదేంటిది చిత్రంగా ఉంది. నన్నే భయపెట్టిందంటే ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది. ఉంచేసుకుందరే. ఆహా, ఫేస్ లో ఉన్న ప్రాతకాలంతా పోయి పచ్చ దోసకాయలు ఎలా నిగనగలాడిపోతుందో. ఇది ఆరిపోయే లోపు మనం ఏ రూముల్లో ఏ సామానం ఉన్నాయో సెక్స్ వేసుకోవాలి. సెకింగ్ విత్ సైక్లింగ్. రండమ్మా, చూడండి, వీళ్ళే ఆ దొంగలు. రేయ్, ఏంట్రా పెద్ద మనుషులాగా ఫేసులు అడ్డు తిప్పారు? ఇటు తిరగండి. ఈ బిల్డప్పులకేం లోటు లేదు.
చూడండి అమ్మా. వీళ్ళు కాదండి. థ్యాంక్స్ అమ్మా. వీళ్ళు కాదా? సరిగ్గా చూడండి అమ్మా. ఏంటంటే చూసేది ఈయన పెళ్లి చూపులా సరిగ్గా చూసుకోవడానికి, లేకపోతే ఇంటర్వ్యూలో వచ్చి వెళ్ళిపోవడానికి. ఒక్కసారి సరిగ్గా చూడండి అమ్మా. ఓపెన్ చేయి, ఓపెన్ చేయవా. పాపం ఏదో చెంచులు కూడా నుంచి షుగర్ తగ్గడానికి జాగింగ్ చేసుకుంటూ వచ్చాడు. పాపం కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కాచిగూడ నుంచి యాగింగ్ చేసుకుంటూ వచ్చాడు. పాపం నేనేమో అమాయకుల మీద అపవాదు వేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చాను కదా. చూసారమ్మా, ఎవరు దొరకకపోతే ప్రమోషన్ కోసం దొంగలుగా మమ్మల్ని కూడా చూపిస్తారు. యాదగిరి, మీరు ఇలాగ చేస్తే మీ మీద పరువు నష్టం దావేస్తారు. వంశీ, ఎప్పుడో చేసేదేంటండి, మేమే వేస్తాం. ఇటు నుంచి డైరెక్ట్ గా కోర్టుకి వెళ్ళిపోదాం. వాళ్ళకి ఐడియాలు మీరిస్తారా? ఏంటి న్యూసెన్స్ అంకుల్? అమ్మా, మరొక్కసారి పరీక్షగా చూసి వీళ్ళేరని ఓకే చెప్పేసేయమ్మా. చూడండి అంకుల్, ఆ దొంగ ఎంతమందిలో ఉన్నా నేను గుర్తుపడతాను.